దేవునికి వందనాలు చెల్లించుకుందాం. ఉదయకాలము మరి అపోస్తల కార్యంలో 16వ అధ్యాయంలో 11 నుండి 15 వరకు మనం చదువుకుందాం. ఒక నిమిషం. అపోస్తల కార్యంలో 16వ వచనం 11 నుండి 15 వరకు దయచేసి చదవండి. 16వ అధ్యాయం 11 నుంచి 15 వచనాలు దయచేసి చదవండి. మర్నాడు నేయపోలికి నేను అక్కడ నుండి ఫిలిప్పికిను వచ్చి తిని మాసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును రోమీయుల ప్రవాస స్థానమునై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటిమి. విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లుదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినిచుండెను. ఆమె ఉదారంగుడును అమ్మి తుయాతీర పట్టణస్థురాలు. ప్రభువు ఆమెను హృదయమును తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తీసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసేది. థ్యాంక్ యూ అమ్మా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా దేవా, మా తండ్రి, ఉదయకాలం ప్రభా, మరి నీ సందులో మేము నీ వాక్యము ఆయన ధ్యానిస్తుండగా నన్ను శిలవ చాటును మరుగుపరచండి ప్రభా. మరి నాకంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ కలగకుండా కాచి కాపాడి భద్రపరచండి. నీ వాక్యం చెప్పుట కృప చూపించండి ఆయన. ప్రతి విషయంలోనైనా మీరే మహిమ పొందగలని మా రక్షకుడని యేసుక్రీస్తున్నాం నడుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ వాక్య భాగాలు మనం చూస్తున్నాం ఏంటంటే, మరి ఒక స్త్రీ గురించి మనం చదువుకుంటున్నాం కదండి. ఒక స్త్రీ అంటే పౌలు భక్తుడు ఉన్నాడు, అదేవిధంగా తన టీం ఉన్నారు, తన సువార్త టీం వాళ్ళు ఉన్నారు కదా. అయితే ఈ ఉదయకాలం నేను మాట్లాడాలని అనుకున్న విషయం ఏంటంటే లుదియా గురించి, లేక లిడియా, ద గాడ్ ఫియరింగ్ బిజినెస్ ఉమెన్, లేక దైవభక్తి కలిగిన ఒక వ్యాపారస్తురాలు, లేక దైవభక్తి కలిగిన ఒక వ్యాపారి కదండి. దేవునికి స్తోత్రములు. అపోస్తలుడైన పౌలు మరి తన సేవలోకి వచ్చిన తర్వాత మరి మనం చూస్తున్నాం కదా 16వ అధ్యాయంలో. అంతకుముందు మనం ఒకసారి ధ్యానించుకున్నాము. అక్కడ తిమోతి అనే భక్తుడు, తిమోతి అనే యవనస్తుడు మరి పౌలు నాకు ఇంట్రొడ్యూస్ అయినాడు కదా. తిమోతి గురించి ఒక మంచి మాట మనం నేర్చుకున్నాం కదా, మంచి పేరు పొందినవాడు అని 2వ వచనంలో మనం చదువుకున్నాం కదండి. అయితే ఇక్కడ వాళ్ళు మరి దెర్బే లుస్త్రా నుండి ఎక్కడికి వచ్చినారు, ఇప్పుడు త్రోయ అనే స్థలానికి వచ్చినారు. అక్కడ ఉండి అక్కడి నుంచి ఎక్కడికి వచ్చినారు వాళ్ళు, సమోత్రకే అని ఒక స్థలంకి వచ్చినారు. అక్కడి నుంచి ఎక్కడ వచ్చినారంటే ఫిలిప్పి అనే స్థలానికి వచ్చినారు. ఇవన్నీ టర్కీ దేశంలో ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ జరిగినాయేమో చెప్పండి, టర్కీ దేశంలో జరిగిన సంఘటనలు అన్నమాట. ఎందుకంటే మరి పౌలు యెరూషలేము నుండి బయలుదేరి తను ఈ విధంగా సేవ చేయటము, టర్కీలో చాలా సేవ జరిగింది. టర్కీలో చాలామంది మారుమనసు పొందినట్టు మనం చూస్తున్నాం. ఈ ఫిలిప్పి అంటే ఈ ఫిలిప్పి ఎవరంటే అలెగ్జాండర్ వాళ్ళ తాత. అలెగ్జాండర్ ద గ్రేట్ ఉన్నారు కదా, అలెగ్జాండర్ ద గ్రేట్ కదా. యేసు ప్రభు రాకముందు వచ్చినాడు. ఎవరు? అలెగ్జాండర్ వాళ్ళ తాత అనమాట. ఈయన ఈ ఫిలిప్ ఏం చేశాడంటే ఈ స్థలాన్ని తను ఏర్పరచుకొని ఒక రోమన్ స్థలంగా తాను ఏర్పరచుకున్నాడు. రోమన్ స్థావరముగా ఏర్పరచుకొని ఆ ప్లేస్కి ఫిలిప్ అని మార్చి, ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి అది రోమ్ కిందకు వచ్చేసింది. ఈ స్థలము
ఈ ఉన్న టర్కీ కానీ దేని కిందకు వచ్చేసింది, మరి రోమ్ కిందకు వచ్చేసింది. మరి ఈ రోమ్ కిందకు వచ్చిన తర్వాత ఆ ప్రజలకి ఏమొస్తుంది, రోమన్ సిటిజన్షిప్ వచ్చేసింది కదండి. కనుక ఈ ఫిలిప్పీలో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఎవరు, రోమన్స్ అన్నమాట. ఈ విధంగా మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే టర్కీ దేశం, ఇప్పటికీ టర్కీ దేశం ఉంది. అది ఇప్పుడు దేంట్లో ఉంది, ఏ ఖండంలో ఉంది, ఆసియా ఖండంలో లేదు. ఏ ఖండంలో ఉంది, యూరప్లో ఉంది కదా. యూరోపియన్ యూనియన్లో మరి అన్ని క్రిస్టియన్ కంట్రీస్, కేవలము ఈ టర్కీ ఒకటే ముస్లిం కంట్రీ కదండి. ఎందుకు ఇవన్నీ నేను చెప్తున్నా అంటే జస్ట్ మనకు బ్యాక్గ్రౌండ్, కొద్దిగా ఈ బ్యాక్గ్రౌండ్ తెలవాలని. అయితే లిడియా లేక లుదియా గురించి మనం చదువుకున్నట్టయితే ఆమె స్వస్థలం ఎక్కడంటే మరి థియాటిరా అని చెప్పేసి ఇంగ్లీష్లో అంటారు. తెలుగులో ఏముందమ్మా చెప్పండి. మాసిదోనియా 2వ వచనం చదవండి. అది మరి ఫిలిప్పీ గురించి మరి తను రాస్తున్నాడు. ఈ లూకాసు వార్తలో మనం చదివినట్టయితే అనేక విషయాలు మనం నేర్చుకుంటాం. మరి హిస్టరీ అంటే ఈ లూకాసు వార్త కాదు, లూకా లేక మరి అపోస్తల కార్యం ఎవరు రాసినారు, లూకా రాసినాడు. కనుక చాలా డీటెయిల్గా రాసినాడు, అన్నీ తెలుసుకొని చూసి డీటెయిల్గా రాసినాడు. కనుక మరి అనేక విషయాలు మనం నేర్చుకుంటాం. 13వ వచనం చూసినట్టయితే విశ్రాంతి దినమున గవిని దాటి ఆమె ఏ పట్టణస్థురాలు, థియోతెరా లేక ఇంగ్లీష్లో థియాటిరా అంటారు. మరి అక్కడి నుంచి వచ్చింది. అయితే ఈ ఫిలిప్పీ నుండి అంటే థియాటిరా నుండి ఫిలిప్పీకి 300 మైళ్ళు అన్నమాట, లేక దాదాపు 500 కిలోమీటర్లు. 500 కిలోమీటర్లు అంతే. తను అక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది, ఇప్పుడు ఫిలిప్పీకి వచ్చింది. ఎందుకంటే ఫిలిప్పీ ఇప్పుడు ఒక మంచి ప్రాంతముగా మారిపోయింది. ఎందుకంటే రోమన్ సిటీగా మారిపోయింది. రోమన్ సోల్జర్స్ అక్కడ ఉంటున్నారు. రోమన్ మరి స్థావరం గ్యారిజన్ ఏర్పడ్డది. కనుక తను ఒక బిజినెస్ ఉమెన్ కదండి. ఏం చేస్తున్నామా, బిజినెస్ ఉమెన్. కనుక ఈ ఫిలిప్పీలో నేను మంచి బిజినెస్ చేసుకుంటాను అని చెప్పేసి తను ఫిలిప్పీకి వచ్చినట్టు మనం చూస్తున్నాం. కనుక మరి తన బిజినెస్ ఏంటమ్మా, ఆక్యుపేషన్. ఏం చేస్తారు మీరంటే కదా, కొన్నిసార్లు ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు దాని ఉంటుంది కదా, ఆక్యుపేషన్ అన్నప్పుడు మరి డ్యూటీ రాస్తాము కదా, మనం చేసే డ్యూటీ రాస్తాము. లేక లేడీస్ అయితే డ్యూటీ చేస్తేనేమో డ్యూటీ అని అంటారు, లేకపోతే హౌస్ వైఫ్ అని రాస్తారు కదా. అయితే ఈమె ఏంటి, బిజినెస్ ఉమెన్ కదండి. ఈమెంటమ్మా చెప్పండి, వ్యాపారస్తురాలు కదండి. ఏమి చేసేది ఏమో, ఈ ఊదా రంగు పొడిని తయారు చేసేది. ఊదా రంగు, ఇప్పుడు ఈ ఊదా రంగు లేక ఏ రంగు అయినా కూడా ఈ కెమికల్స్తోని చాలా ఈజీగా చేసేస్తారు కదండి. చాలా ఈజీ, కెమికల్స్తోని చాలా ఈజీగా చేస్తారు. అయితే అప్పుడు మరి ఈ ఊదా రంగుని ఎక్కడ తయారు చేస్తారంటే సముద్రంలో మరి మొల్లస్క్ అంటారు, ఏంటది, చిన్న గవ్వ లాంటిది ఉంటుంది కదా, అటువంటి దాంట్లో నుంచి తీసి మరి దాంట్లో నుంచి కొద్దిగా తీసి అది జమ చేసి దాన్ని ఎండబెట్టి దాన్ని పొడి చేసి ఈ ఉదాహరణగా తయారు చేస్తారు. అంటే ఆర్గానిక్ అన్నమాట కదండి. ఏంటది, ఆర్గానిక్. వెజిటబుల్ కలర్స్ కూడా ఉంటాయి, వెజిటబుల్ డైస్ అంటారు కదా. మరి వెజిటబుల్స్తో కూడా మరి చాలామంది చాలా రకాల కలర్స్ కూడా తయారు చేస్తారు. కనుక మరి ఈమె చేసే పని ఈజీ పని కాదు, చాలా కష్టమైన పని. ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితము మనకున్నన్ని ఫెసిలిటీస్ వాళ్ళు లేవు కదండి. మనకున్నన్ని ఫెసిలిటీస్ వాళ్ళకి లేవు. మరి అయినప్పటికీ తను కష్టపడి ఆ ఊదా రంగుని మరి తయారు చేయటము, అది అమ్మటం. కనుక తన బిజినెస్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడికి మార్చుకుందామని చెప్పండి, ఫిలిప్పీకి మార్చుకుంది. థియాటిరా నుండి మరి తను ఎక్కడికి వచ్చింది, ఫిలిప్పీకి వచ్చింది.
కదా. మరి చాలాసార్లు మనం చూస్తాం కదా, మరి కొన్నిసార్లు డిస్ట్రిక్ట్ నుంచి హైదరాబాద్లో మంచి బిజినెస్ ఏదైనా చేసుకోవచ్చని చాలామంది ఏం చేస్తుంటారు, హైదరాబాద్కి వచ్చి ఏదో ఒక బిజినెస్ పెట్టుకుంటారు కదండి. కనుక ఈమె ఇప్పుడు తన బిజినెస్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడికి మార్చుకుంది, ఫిలిప్పీకి మార్చుకొని బిజినెస్ అక్కడ చేయడం స్టార్ట్ చేసింది. బిజినెస్ మంచిగా జరుగుతుంది కదండి. ఎందుకంటే ఈ ఊదా రంగు అనేది ఇప్పుడు మన జాన్ వేసుకున్న షర్ట్ లాంటిది అనమాట ఊదా రంగు అంటే కదా. ఇంకా దాంట్లో ఇంకా డార్క్ అనమాట కదా. అది ఆ కలర్ ఎవరు వేసేవాళ్ళంటే కేవలం రాయల్ ఫ్యామిలీస్ వాళ్ళు వేసేవారు. రాజులు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ పిల్లలు, వాళ్ళు ఆ ఊదా రంగు అనేది వాళ్ళు వాడుకునేవాళ్ళు. అంటే అంత కాస్ట్ అన్నమాట. కేవలం వాళ్ళు కొనటానికి మరి వాళ్ళకి అంత డబ్బు ఉండేదన్నమాట. అందరు కొనటానికి అది కాదు. కనుక ఈమె పర్సనల్ లైఫ్ ఎటువంటిదంటే చెప్పండి, మరి బిజినెస్ అయితే దేవుని పిల్లారా, ఇందాక మనం చదువుకున్నాం కదా, 14వ వచనం చదివితే, అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ, ఈమె పర్సనల్ లైఫ్ మనం చూసినట్టయితే, మా క్యారెక్టర్ మనం చూసినట్టయితే ఈమె ఏమై ఉన్నదమ్మా చెప్పండి, దైవభక్తి కలిగిన స్త్రీ, గాడ్ ఫియరింగ్ ఉమెన్ కదండి. మొదటిగా తన పర్సనల్ లైఫ్లో ఏంటమ్మా చెప్పండి, మొదటిది ఆమె దైవభక్తురాలు. రెండోది ఏంటంటే ఆమెకి సువార్త మీద ఆశ కలిగిన వ్యక్తి. మనం ఇంకా చదువుకున్న తర్వాత హాస్పిటల్ అంటే ఆతిథ్యం ఇచ్చే స్త్రీ. తర్వాత ఆమె ఒక ధనవంతురాలు. ఎందుకంటే ఇటువంటి బిజినెస్ చేయాలంటే రాయల్ ఫ్యామిలీస్కి పోయి అమ్మాలంటే, రిచ్ పీపుల్కి అమ్మాలంటే ఏం కావాలమ్మా చెప్పండి, ధనం ఉండాలి. లేక అది ఆ బిజినెస్ చేస్తున్నందుకు ఆ ప్రాఫిట్స్తో ఏమైపోతుంది, ఆమె ఒక ధనవంతురాలు అయిపోయింది. షీ బికేమ్ రిచ్ కదండి. ఆమె బిజినెస్ ఎటువంటిదంటే మరి ఉన్నత స్థితిలో ఉన్న వారికి, మరి రిచ్ పీపుల్కి ఆమె బిజినెస్ చేస్తుంది కాబట్టి ఆమె కూడా ప్రాఫిట్స్ పొందుకొని ఆమె కూడా ఏమైపోయింది, రిచ్ అయిపోయింది కదండి. అంతేకాకుండా ఈ రిచ్తోని ఆమెకి ఏమైపోతుందంటే ఆమె సొసైటీ కూడా ఏ విధంగా సొసైటీ ఉంటుంది ఆమెకి, హై సొసైటీ కదండి. హై సొసైటీ అంటే ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళతో మరి సంబంధము ఏర్పడుతుంది కదండి. మనం చూసినట్లయితే బిజినెస్ పీపుల్కి ఎవరితో ఫ్రెండ్షిప్ ఉంటుందమ్మా, బిజినెస్ వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ ఉంటుంది కదా. కనుక విశ్వాసులకు ఎవరితో ఫ్రెండ్షిప్ ఉంటుంది, విశ్వాసులతోనే ఫ్రెండ్షిప్ ఉంటుంది. దైవభక్తి గల వారికి ఎవరితో ఫ్రెండ్షిప్ ఉంటుంది, దైవభక్తి గల వారితోనే ఫ్రెండ్షిప్ ఉంటుంది. అయితే ఈమెకి కొన్ని మరి మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి కనుక మరి తను ఏం చేస్తుందంటే, మరి దైవభక్తురాలు కనుక తనకి డబ్బు ఉన్నప్పటికీ, మంచి హోదా ఉన్నప్పటికీ, మంచి ఇల్లు ఉన్నప్పటికీ, అంటే తనకు ఉన్న ఇల్లు చిన్న ఇల్లు కాదనమాట, పెద్ద ఇల్లు. ఎందుకంటే మరి పెద్దవారితో బిజినెస్ చేస్తుంది కనుక రిచ్ ప్రోడక్ట్, కాస్ట్లీ ప్రోడక్ట్తో తను ఏం చేస్తుందమ్మా చెప్పండి, మరి బిజినెస్ చేస్తుంది కాబట్టి ఆమె ప్రాఫిట్స్తో ఒక మంచి ఇల్లు కూడా కొనుక్కుంది. అయితే ఆమె ఫ్యామిలీ ఇంకా మరి తన ఫ్యామిలీలో ఎవరు ఉంటారు మరి అన్నీ ఇంకా క్లియర్గా లేదు, కానీ తనకు ఫ్యామిలీ ఉన్నట్టు మనం చూస్తాం కదండి. ఆ తర్వాత మనం ఏం చూస్తామంటే దేని బిళ్ళారా, మళ్ళీ 13వ వచనంకు వెళ్దాం. అయితే పౌలు ఈ తన ఫ్రెండ్స్ లేక తన మినిస్ట్రీలో ఉన్న సేవకులు ఎవరమ్మా చెప్పండి, పౌలు, శీల, ఇంకా ఇప్పుడు కొత్త యవనస్తుడు ఎవరు, తిమోతి, తర్వాత లూకా, ఈ గ్రంథం రాసిన లూకా, ఈ నలుగురు. ఇంకా ఎంతమందినో మనకు తెలియదు. వీళ్ళందరూ కలిసి ఎక్కడికి వచ్చినారు, ఫిలిప్పీకి వచ్చినారు. సువార్త ప్రకటిస్తూ ఫిలిప్పీకి వచ్చి మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతమునకు అతి ముఖ్య పట్టణమును రోమిల ప్రవాస చదవండి. కొన్ని దినములు ఎక్కడున్నారమ్మా చెప్పండి, ఫిలిప్పీలో ఉన్నారు. కొన్ని దినములు ఫిలిప్పీలో ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫిలిప్పీలో తెలిసిన వారికి వాక్యం చెప్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు కదండి. సువార్త ప్రకటిస్తున్నారు. ప్రకటిస్తున్నారు ఎందుకంటే ఆయన సువార్తికుడు, అపోస్తలుడు.
యేసు ప్రభు చేత ఏర్పరచబడిన వాడు కదండి. మరి ఆయన పని ఆయన చేస్తూ ఉన్నాడు. అయితే 13వ వచనంకి వస్తే విశ్రాంతి దినము కదండి. ఎక్కడమ్మా ఏ రోజు అది? విశ్రాంతి దినం. ఈరోజు ప్రభు దినం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. విశ్రాంతి దినము మరి పాత నిబంధనలో ఉండేది. ఇప్పుడు మనకి క్రొత్త నిబంధనలు ఉన్నాం కదండి. క్రొత్త నిబంధనలు ఉన్నాం కనుక మనం ఏ దినం మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామో ప్రభు దినము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ప్రభు దినం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మరి ప్రభు ఈ ఆదివారం దినమున ఉదయకాలం ఆయన లేచినాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరణమును గెలిచి లేచినాడు కనుక అది సెలబ్రేట్ చేయడానికి మనం దేవుని సన్నిధికి వస్తాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే నా దేవుడు, నా ప్రభు మరణమును గెలిచి ఆయన మరి పునరుద్ధరణ అయినాడు కనుక అది మనం సెలబ్రేట్ చేసుకోవటానికి వస్తాము. అంతేకాకుండా తన గురించి మనం చెప్పడానికి మన సంఘానికి వస్తాము. అంతేకాకుండా మరి ఆయన వాక్యం మనము ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ మనం ఉంటాం. అది మరి ప్రభు దినంలో చేసి మన పనులు అన్నమాట కదండి, చర్చ్. అయితే దేవుని బిడ్డలారా, ప్రభు దినమందు వీళ్ళు ఏం చేస్తున్నారు? విశ్రాంతి దినము. గవిని అంటే గేట్ అన్నమాట. ఆ పట్టణం యొక్క గవిని అంటే ఆ గేట్ దాటి ఎక్కడికి వచ్చినారు? ఇప్పుడు నది తీరమునకు వచ్చినారు. నది తీరమున ఏం జరుగుతుందంట? ప్రార్థన జరుగుతుందేమో అని అక్కడికి వచ్చినారంట. అంటే విశ్రాంతి దినమున ఇశ్రాయేల్ ప్రజలు లేక ఆ టైంలో ఆ ప్రజలు ఏం చేసేవాళ్ళు? ఎక్కడ పోయేవాళ్ళమో చెప్పండి? సినగోగ్ వెళ్ళేవారు. ఎక్కడ వెళ్ళేవారమ్మా? సినగోగ్ వెళ్ళి అక్కడ దేవుని స్తుతించేవారు. సినగోగ్ కదా, ఎందుకంటే మందిరము యెరూషలేములో ఉంది. కానీ వాళ్ళు మనం ఏ విధంగా చర్చెస్ కట్టుకుంటామో వాళ్ళు ఏం కట్టేవాళ్ళు? సినగోగ్ అని దాని పేరు అన్నమాట. సినగోగ్ కట్టేవాళ్ళు. దాన్ని ప్రార్థన మందిరం కూడా అంటారు. సినగోగ్ ఉందని చెప్పేసి వాళ్ళు వెతుకుతుంటే అక్కడ ఏం లేదమ్మా చెప్పండి? సినగోగ్ లేదు. సినగోగ్ ఉండడానికి 10 మంది పురుషులు ఉండాలి. సినగోగ్ స్థాపించాలంటే, స్టార్ట్ చేయాలంటే ఎంతమంది ఉండాలమ్మా? 10 మంది ఉండాలి. 10 మంది యూదులు ఉండాలి. యూదులు. సినగోగ్ అంటే మరి యూదులకు సంబంధించింది కనుక మరి 10 మంది యూదులు ఉంటే ఆ 10 మందితో కలిసి సినగోగ్ స్టార్ట్ చేసి అక్కడ దేవుని మరి వాక్యము, ధర్మశాస్త్రము, దేవుని స్తుతించటము, కీర్తనలు ఇవన్నీ మరి వాళ్ళు పాడటము జరుగుతుంది. అయితే ప్రార్థన అంటే ఈ ఫిలిప్పీ ప్రాంతంలో లేదు కదండి. ఫిలిప్పీ ప్రాంతం లేదు, తెలుసుకున్నారు. అంటే అంతకుముందే తెలుసుకున్నారు. ఎందుకంటే కొన్ని రోజులు అక్కడ ఉన్నారు కాబట్టి ఆ ఫిలిప్పీ ప్రాంతం అంతా బాగా స్టడీ చేసినందుకు ఏం తెలిసిందమ్మా? అక్కడ లేదు, సినగోగ్ లేదు. అప్పుడు వాళ్ళకి ఏమర్థమైపోయింది? 10 మంది మరి యూదులు ఇక్కడ లేరు అని చెప్పి మరి తెలుసుకున్న తర్వాత ఆ ఫిలిప్పీ ఆ సిటీ గేట్ దాటి బయటకు వచ్చేసినారు కదండి. గేట్ దాటి వచ్చినారు, బయటకు వచ్చేసినారు. ఎక్కడికి వచ్చినారు ఇప్పుడు? నదీ తీరానికి వచ్చినారు. నది తీరమున అయితే వీళ్ళకొక మరి ట్రెడిషన్ ఏంటంటే మరి ఈ విధంగా నది తీరం దగ్గరికి వచ్చి వాళ్ళు ఏం చేసేవాళ్ళమ్మా? ప్రార్థనలు చేసుకునేవారు. ఎందుకంటే సినగోగ్ లేదు కనుక మరి అక్కడ కూర్చొని వాళ్ళు ప్రార్థన చేసుకునేవాళ్ళు. సమాజ మందిరం. సినగోగ్ అంటే సమాజ మందిరం. సమాజ మందిరం లేదు కనుక ఇప్పుడు బయటకు వచ్చినారు. ఎక్కడికి వచ్చినారమ్మా చెప్పండి? నదీ తీరం దగ్గరకు వచ్చి ఇక్కడ ఎవరన్నా గ్యాదర్ అయి ఉంటారని చెప్పేసి చూస్తే అక్కడ కొంతమంది స్త్రీలు కూర్చున్నారు కదండి. ఏమన్నా అక్కడికి వచ్చి కూర్చుండి అంటే పౌలు తనతో ఉన్న బ్రదర్స్ కూడా ఏం చేస్తున్నారమ్మా చెప్పండి? అక్కడ కూర్చున్నారు. కూర్చొని ఏం చేస్తున్నారు? అక్కడ కూర్చుండి అక్కడ కొంతమంది స్త్రీలు కూడి వచ్చి ఏం చేస్తున్నారు? అక్కడ వాళ్ళు కూర్చొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారు? మరి మనకు మందిరం లేదు, మనకి సమాజ మందిరం లేదు కనుక మరి మనం ఇక్కడ కూర్చొని ఏం చేద్దాం? మనము
ప్రార్థన చేసుకుందామని చెప్పేసి దైవభక్తి కలిగిన కొంతమంది స్త్రీలు ఏం చేస్తున్నామో చెప్పండి, అక్కడ ప్రార్థనలో సమయం గడుపుతున్నారు. నదీ తీరమున ప్రార్థనలో సమయం గడుపుతున్నారు, ప్రార్థనలో సహవాసంలో కదండి. కనుక మరి ఈమె చూస్తున్నాం ఏంటంటే ఈ రివర్ సైడ్ మీటింగ్ కదండి, నదీ ప్రాంతమున ప్రార్థన మీటింగ్ కదండి, నదీ ప్రాంతమున ప్రార్థన కూడిక. మనకు నదులు లేవు హైదరాబాద్లో, అయితే మరి ఆంధ్ర ప్రాంతంలో ఏమున్నాయి, నదులు ఉన్నాయి. అంటే మన హైదరాబాద్లో కూడా మరి సూర్యాపేట దాటిన తర్వాతనే మనకి నది ఉంది కదా, మూసీ నది కృష్ణ అయిపోతుంది కదండి. అయితే ఆ నది ప్రాంతము నది దగ్గర చాలా బాగుంటుంది కదండి. అయితే ఈ నది పేరు గ్యాంగైట్స్ అని మరి అంటారు, గ్యాంగైట్స్ అని మరి నదికి పేరు అన్నమాట. అక్కడ వాళ్ళు మరి కూర్చున్నారు. అయితే ఈ స్త్రీలు కూర్చున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పండి, ప్రార్థన చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థన ఎందుకు వస్తున్నారని చెప్పండి, ప్రార్థన కొరకు వచ్చినారు. రెండవది వాక్యం కొరకు వచ్చినారు. అంటే వాళ్ళకి తెలిసిన కొద్ది వాక్యము వాళ్ళు ఏం చేసుకుంటారు, మరి పంచుకుంటారు, షేర్ చేసుకుంటారు కదండి. షేర్ చేసుకోవటము, అంతేకాకుండా సహవాసం ముఖ్యమేంటమని చెప్పండి, సహవాసము. అందుకోసం మనం చూస్తాము సహవాసం మానవద్దని చెప్పేసి ఎక్కడ చదువుకుంటాం మనము, హీబ్రూయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో 13వ అధ్యాయంలో అక్కడ మనం చూస్తాం కదండి. కనుక సహవాసం చాలా అవసరం. మరి సహవాసం మనకి చాలా అవసరం కనుక మరి సహవాసంలో మనము ఉండాలి. సహవాసంలో మనం ఏమవుతామో చెప్పండి, ఎదుగుతాం కదండి. సరే, అది చాలా పెద్ద సబ్జెక్ట్. అయితే ఈ స్త్రీలు దేనికోసం వచ్చినామో చెప్పండి, ప్రార్థన కొరకు, వాక్యము కొరకు, సహవాసం కొరకు వచ్చినారు కదండి. దాంట్లో ఎవరున్నారు, దైవభక్తి కలిగిన లూదియా అనే స్త్రీ అక్కడ ఉన్నది కదండి. అయితే పౌలు అక్కడ వచ్చి ఏం చేసినాడంటే ఆ స్త్రీలను చూసి వాళ్ళతో మాట్లాడటం స్టార్ట్ చేసినాడు కదండి. వాళ్ళతో మాట్లాడటం స్టార్ట్ చేసినాడు. ఎవరమ్మా మీరు, ఏం చేస్తారు మీరు అంటే మరి వాళ్ళు మేము ఇట్లా ప్రార్థన కొరకు ఇక్కడికి వచ్చినాము, ప్రార్థన అని మేము పాటలు పాడుకుంటాము, వాక్యం మేము చదువుకుంటాము, సహవాసం ఉంటాము అని కొన్ని విషయాలు చెప్పిన తర్వాత అప్పుడు పౌలు ఎవరి గురించి చెప్పినాడమ్మా, యేసు ప్రభు గురించిన సువార్త తను ప్రకటించడం స్టార్ట్ చేసినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సువార్త వాళ్ళకి ప్రకటించడము స్టార్ట్ చేస్తున్నాం. మరి చూస్తున్నాం 13వ వచనం మనం చూస్తున్నాం అది కదండి. 13వ వచనం మనం ఒకసారి చదమ్మా. విశ్రాంతి దినమున అప్పుడు లూదియా అను దైవభక్తి కలిగిన ఒక స్త్రీ ఏం చేస్తున్నామా, వినుచున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుకనే వాక్యం చెప్పే టైంలో మనం ఏం చేయాలమ్మా చెప్పండి, వినాలి కదండి. కనుకనే యేసు ప్రభు చాలాసార్లు ఏమంటాడంటే చెవులో ఉన్న వాళ్ళు విందురుగాక అంటాడు. అందరు చెవులున్న వాళ్ళే కూర్చొని ఉంటారు అక్కడ. అయినా యేసు ప్రభు ఏమంటున్నాడు, చెవులున్న వాళ్ళు విందురుగాక అని ఒక్కసారిగా చాలాసార్లు అంటాడు. అంటే ఎటువంటి చెవులు ఉండాలి మనకి, ఆత్మీయ చెవులు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మీయ చెవులు మనకు ఉండాలి కదండి. ఎందుకంటే కొన్నిసార్లు మనము మరి కూర్చొని కూడా మన ఆలోచనలు ఎక్కడికి వెళ్ళిపోతాయి కదండి. చెవులు ఉంటాయి, ఫిజికల్ శారీరక చెవులు ఉంటాయి, కానీ మరి ఆత్మీయ చెవులు ఎక్కడ ఉంటాయి, వెళ్ళిపోతాయి, ఉండవు. కనుక చెవులు చాలా ఇంపార్టెంట్ కదండి. వాక్యం వినాలి. ఏమేం చేస్తుందంటే వాక్యము వింటున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరమ్మా చెప్పండి, దైవ భక్తి కలిగిన ఒక స్త్రీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమెకు ఎంత మంచి పేరు కదండి, దైవ భక్తి కలిగిన ఒక స్త్రీ. ఆమె పేరేంటమ్మా చెప్పండి, లూదియా కదండి. వినుచుండెను అంటే షీ కెప్ట్ ఆన్ హియరింగ్, అంటే వింటూనే ఉందన్నమాట కదండి. మనలాగా ఏదో ఒక అర్ధగంట సేపు వాక్యము, లేక 40 నిమిషాలు వాక్యము, లేక
మరి గంటసేపు వాక్యం కాదు. అక్కడ మనం చూస్తాము, మరి పౌలు భక్తుడు కొన్నిసార్లు వాక్యం చెప్పినప్పుడు మరి ఒక యవనస్తుడు కిటికీలో కూర్చొని ఇక నిద్రపోయి కింద పడ్డాడంట కదండి. అంటే అంతసేపు వాక్యం చెప్తూనే ఉంటాడు. ఎందుకంటే అనేక విషయాలు చెప్పడం, యేసుప్రభుని చెప్పాలంటే వాళ్ళు ఫస్ట్ యేసుప్రభు ఎవరు, ఎందుకంటే తృణీకరింపబడిన వాడు యేసుప్రభు కదండి. మెస్సయ్య అని తృణీకరించిన వాడు. ఈయన ఏం చేస్తున్నాడంటే మళ్ళీ ఈయననే మెస్సయ్య అని చెప్తున్నాడు. అది వినటానికి ఎంత అంటే అది అర్థం చేసుకోవటానికి, అది అంగీకరించడానికి ఎంత టైం పడుతుంది కదండి. అయితే ఇది కరెక్ట్, నేను చెప్పేది కరెక్ట్ అని చెప్పటానికి మరి ఏముండాలో చెప్పండి, అతనిలో మరి మంచి సాక్ష్యం కూడా మరి ఉన్నది కదండి. ఎందుకంటే తన సాక్ష్యం చెప్పుకుంటూ నేను ఒకప్పుడు యూదుడను, బెన్యామీను గోత్రము సంబంధించిన వాడను, నిష్ట కలిగిన వాడని అన్నీ చెప్పుకుంటూ మరి చెప్పే సమయంలో తను వింటూ ఉన్నదంట. ఏమని రాసిందమ్మా, వినుచుండెను. తర్వాత ఆమె ఉదారంగు పొడి నమ్ము ప్రభు ఆమె హృదయమును తెరచెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు ఏం చేశాడమో చెప్పండి, ఆమె హృదయమును తెరిచినాడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రభు మన వాక్యము వినే టైంలో ప్రభు ఏం చేస్తాడో చెప్పండి, మన హృదయము తట్టుతుంటాడు కదండి. కనుకనే వాక్యం ఉంది, హృదయం అనే తలుపు ఉన్నద్దా, ఇదిగో నేను తట్టుచున్నాను కదండి. కనుక వాక్యం వినేటప్పుడు ఏం కావాలి మనకి, వినాలి, శ్రద్ధగా వినాలి. ఈ లూదియా మరి వాక్యం వినేటప్పుడు, ఎందుకంటే ఆమె ఆలోచనలను ఎక్కువ ఉంటాయేమో చెప్పండి, బిజినెస్ మీద ఉంటుంది కదండి. ఆమె బిజినెస్ మరి హై ప్రొఫైల్ బిజినెస్ కదండి, అంటే పెద్ద బిజినెస్ చేసే వ్యక్తి. బిజినెస్ వాళ్ళకి ఎట్లుంటుందంటే, నేను నెక్స్ట్ రేపు ఏం చేసుకోవాలి కదండి. బిజినెస్ చేసుకునే వాళ్ళు ఏం చేస్తుంటారు, ఒక డైరీ మెయింటైన్ చేస్తారు కదండి. రేపు ఎవరిని కలవాలి, ఎల్లుండి ఎవరిని కలవాలి, ఈ వారంలో ఎవరిని కలవాలి, ఎటువంటి కాంట్రాక్ట్స్, ఇంకా ఎవరికి నా ప్రోడక్ట్ అమ్మాలి కదండి. ఎప్పుడు వాటి మీదనే ఆలోచనలు ఉంటాయి. మాటికి వాళ్ళ డైరీ ఓపెన్ చేసి చూసుకుంటారు, రేపు ఎక్కడ నేను వెళ్ళాలి, ఎవరితో కలవాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఇవే ఉంటాయి. కానీ ఇవన్నీ ఆమెకు ఉన్నాయి. కానీ ఆమె ఏంటి చెప్పండి, దైవభక్తి కలిగిన స్త్రీ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దైవభక్తి కలిగిన స్త్రీ కనుక తను ఏం చేసిందని చెప్పండి, ఈ బిజినెస్ అంతా పక్కకు పెట్టి విశ్రాంతి దినం ఎక్కడికి వచ్చింది, దేవుని సన్నిధికి వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదండి. కనుక దైవభక్తి ఉంటే మనం ఎక్కడ ఉంటామో చెప్పండి, ఆదివారం వేళ ఎక్కడ ఉంటామో, దేవుని సన్నిధిలో ఉంటాము. దైవభక్తి లేకపోతే మనం ఉండలేము కూడా కదండి. కనుక దైవభక్తి అనేది ఇంపార్టెంట్ కదండి. దైవభక్తి అంటే దేవుని మీద భక్తి, దేవుని మీద ఆశ, దేవుడు అంటే భయము, ఇవన్నీ ఉండాలి కదండి. ప్రభు ఆమె హృదయమును తెరచెను కనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యముంచెను. ఇంతకుముందు ఏమి విన్నామో, ఆమె వినుచుండెను, పౌలు చెప్పిన విషయాలు వినుచుండెను కదండి. శ్రద్ధగా వింటుంది. శ్రద్ధగా వినే దాన్నే ఏమని రాసినాడు, లక్ష్యముంచెను కదండి. అంటే శ్రద్ధ, వాక్యం మీద శ్రద్ధ. ఈయన చెప్పేది కొత్తగా ఉంది, ఈయన చెప్పేది మంచిగా ఉన్నది, ఈయన చెప్పేది నేను నమ్మాలి, ఈయన చెప్పేది నేను ఇంకా తెలుసుకోవాలి అనే ఆశతో తను ఏం చేస్తామో చెప్పండి, లక్ష్యం అంటే కాన్సన్ట్రేషన్ పెట్టిందన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వినేటప్పుడు ఏం కావాలమో చెప్పండి, మనకి కాన్సన్ట్రేషన్ ఉండాలి. కాన్సన్ట్రేషన్ లేకపోతే మనము వినలేం కదండి. మన ఆలోచనలు ఎక్కడికి వెళ్ళిపోతాయి. కానీ ఈమె వింటూ ఉన్నది, అంతేకాకుండా లక్ష్యం ఉంచిందంట. అంటే ఫోకస్ పెట్టిందన్నమాట, వాక్యం మీద ఫోకస్ పెట్టింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వినేటప్పుడు మన కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉండాలని చెప్పండి, వాక్యం మీద
మరి కాన్సన్ట్రేషన్ ఉండాలి. మన ఫోకస్ అంతా ఎక్కడ ఉండాలి? వాక్యం మీద మనకి ఫోకస్ అనేది ఉండాలి కదండి. ప్రభు ఆమె హృదయం తెరిచెను కనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యముంచెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆసక్తి చూడండి, ఆమెకి ఎంత ఆసక్తి, వాక్యం అంటే ఆసక్తి. శనివారం బిజినెస్ కాదు, శనివారం ఏం చేసిందమ్మా చెప్పండి? పక్కకు పెట్టేసింది, బిజినెస్ పక్కకు పెట్టేసింది. శనివారం ఏంటమ్మా చెప్పండి? తను ఒక యూదురాలు కావచ్చేమో, లేక యూదురాలు మరి యాక్చువల్గా ఆమె యూరోపియన్. ఆమె ఎవరమ్మా చెప్పండి? ఆమె యూదురాలు కాదు, కానీ ఆ దేవుడు అంటే ఏముందమ్మా చెప్పండి? ఆసక్తి కలిగిన స్త్రీ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వాక్యం అంటే ఆసక్తి కలిగిన స్త్రీ కదండి. కనుకనే శనివారం వేళ అందరు స్త్రీలతో కలిసి వాక్యం వినాలా, నేను ప్రార్థనలో ఉండాలి కదండి అని తను వచ్చి అక్కడ లక్ష్యమించండు. వాక్యమును ఏం చేసిందమ్మా చెప్పండి? లక్ష్యమించండు. ఆమె ఇంటి వారందరూ చూడండి, ఎంతసేపు వాక్యం ఉన్నదో మనకు తెలియదు కదండి. ఇదేదో 5 నిమిషాల వాక్యం కాదు కదండి, అరగంట సేపు వాక్యం కాదు, గంట సేపు కాదు వాక్యం. అంటే పౌలు భక్తుడు వాక్యములు ఏం చేశాడమ్మా? ముంచినాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వాక్యములో ఏమైపోయింది? ఆమె మునిగిపోయిందన్నమాట. దీనికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం విని ఏమైపోయిందంటే, నేను బాప్తిజం తీసుకోవాలయ్యా అని చెప్పేసింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా కదండి. నపుంసకుడు తను ఇథియోపియా దేశం నుండి, మనకు తెలుసు కదా మన కథ, యెరూషలేముకి వచ్చి దేవుని ఆరాధించి దేవుని స్తుతించి ఆత్మీయంగా మళ్ళీ తను తిరిగి వెళ్ళే సమయంలో ఆత్మ చెప్తున్నాడు, నువ్వు ఆ రథం ఆ ఎడారిలో పో, ఆ రథంలో వెళ్ళే ఆయనతో మాట్లాడు అంటే ఫిలిప్ ఆత్మలో వెళ్ళిపోతాడు. ఎగిరిపోయి ఎక్కడ పోతాడమ్మా? ఆ రథం దగ్గర పోయి, నీకు అర్థమవుతుందా అంటున్నాడు. చదివి నీకు అర్థమవుతుందా అంటే కదండి, ఆయన నువ్వు ఎవరు అని చెప్పి అట్లా అడగకుండా ఏమంటే నాకు ఏమైనా అర్థం చేస్తేనే కదా నాకు అర్థమయ్యేది అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక ఫైనాన్స్ మినిస్టరు ఒక మామూలు వ్యక్తిని కదండి, నువ్వు ఎవరని అనకుండా నాకు నాకు చెప్తేనే అర్థం కదా అంటున్నాడు కదండి. అర్థం చేసుకున్న తర్వాత ఏం చేసినాడు? పోతూ నీళ్ళు అక్కడ కనపడితే, ఇంకా నీళ్ళు ఉన్నాయి కదా, నాకు బాప్తిజం ఇష్టడానికి ఏంటి ఆటంకం అని చెప్పేసి ఇమ్మీడియట్గా బాప్తిజము తీసుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా కదండి. ఈమె కూడా